బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు సాధ్యాలపై చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై హైకోర్టును మరింత గడువును కోరే అంశంపై డిస్కషన్ చేయనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు పార్టీల పరంగా నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించనున్నారు. జిల్లా అధికారులకు శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం లాంటి అంశాలపై సీఎం రేవంత్ ఈ సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రి మండలితో సమావేశం కానున్నారు. వెన్నెల ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఎన్నికతో పాటు అట్లాగే స్థానిక సంస్థలపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత వాయిదా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే ఏదైతే హైకోర్టు సెప్టెంబర్ నెల లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పినప్పటికీ ఇప్పటికే 15 రోజులు పూర్తయింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కానీ రిజర్వేషన్లు కూడా ఖరారు కాని పరిస్థితులలో మరింత సమయం కోరాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ గడువును మరింత కోరాలి. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచేటువంటి దానికి సంబంధించి బిల్లు ఆమోదించినప్పటికీ అనుమతులు రాని నేపథ్యంలో ఈ రిజర్వేషన్లు పూర్తయ్యే వరకు కూడా ఎన్నికలకు పర్మిషన్ తీసుకోవాలనేది హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టును అప్రోచ్ అయ్యే దాని గురించి కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ రమేష్.